సిలువలో గొల్గోతా కొండ మీద ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలు, అయ్యా క్షమించే గుణం మాకు ఉండాలని, ప్రతి వారు రక్షణలోనికి నడిపించబడాలని, ఒక తల్లి కుమారుని యొక్క బాధ్యత మరి భూమి మీద వర్తించాలని, తండ్రి ఏలి ఏలి లామా సబక్తాని, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని ఈరోజు మేము అనుకున్నటువంటి సందర్భాల్లో ప్రభువా మీరు చెయ్యి విడివని దేవుడవని, ఇదిగో ప్రభువా దప్పికొలుచున్నాను చాలా ప్రభువా, ఎంతోమంది నీ దాహం ఇంకా తీర్చబడాలి, ఇంకా దాహముతో మీరు ఉన్నారయ్యా ఎస్ఐ, అనేకులు రక్షణలోనికి నడిపించాలని నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమాప్తము అయ్యా, తండ్రి యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చినారు, నీ ఆత్మను చివరిగా అప్పగించుకున్నారయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నీ సన్నిధానంలో. ఎవరి కొరకు ఈ సమర్పణ? నీ కొరకు, నా కొరకు, మా అందరి కొరకునైనా, మానవాళి సమాజం కొరకు అయ్యా, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఇదిగో రక్షణ కొరకు మీరు ఎంత త్యాగం చేసినారు, సమర్పణ కలిగి నీ ఆత్మను అప్పగించినారు. సంతోషంగా నీ ప్రాణము పెట్టుటకు అధికారం ఉంది, ప్రాణం తీయుటకు అధికారం ఉన్నది నాయన. దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి ఇంకా మా సంఘాన్ని పురుకొలిపి భద్రపరిచి నీ మహిమ కొరకు వాడుకొని సంపూర్ణ ఆత్మ జ్ఞానము చేత ప్రభు నింపమని ఈరోజు ఈ దినము సహకరించినటువంటి బిడ్డల్ని కూడా మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈస్టర్ రోజు అయ్యా మరి సహకరించబోతున్నటువంటి ప్రతి బిడ్డ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించి బలపరిచి సంఘ కార్యక్రమం యథావిధిగా జరుగునట్లుగా నీ సహాయం కోరచ్చు. మీ దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని ఇంతవరకు నిబిడల ఓపికతో కూర్చున్నందుకు విన్నందుకు దేవులను స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దయచేసి మీరు అక్కడ మీరు వారు ప్రశ్న ఇస్తారు, అది మీరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సహకారం ఇదిగో సిలువలో పలికినటువంటి అయ్యా మాటలు ధ్యానపూర్వకంగా ధ్యానించిన మార్కును ఇదిగో బిడ్డలకును విన్నటువంటి బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.